రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. భారత వ్యూహాలను పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది. ముందు నీళ్లు కట్ చేసి సొంత ప్రజల చేత పాకిస్తాన్ను చీకొట్టించింది. సింధు జలాలు ఆపేయడంతో పాకిస్తాన్లో ప్రభుత్వంపై ప్రజలు అంతర్గత వివాదం నెలకొంది. ఇప్పుడు IMF ఇచ్చినటువంటి అప్పును ఆపేయాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ నెల 9న పాకిస్తాన్కు రుణం ఇచ్చే అంశంపై IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో రుణం మంజూరు చేయవద్దంటూ భారత్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మరోపక్క సైనిక చర్యకు భారత్ సై అంటోంది. ఈ నేపథ్యంలో పాక్ని వదులుకోవాల్సి వస్తోందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఇక POKని స్వాధీనం చేసుకోవాలంటూ భారత్పై రాజకీయ పార్టీలు, పొలిటికల్ లీడర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఇక ఇలా ముప్పేట దాడితో పాకిస్తాన్ వణికిపోతోంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రభుత్వం పద్మ వ్యూహంలో పాకిస్తాన్ చిక్కుకుంటుంది. భారతదేశం ఇప్పటి వరకు కూడా ఒక తోట కూడా పేల్చకుండానే పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటి వరకు కూడా ఒక చర్య తీసుకుంది. ఏంటి ఆ చర్య అంటే, సరే దౌత్యపరమైనటువంటి అంశాలను పక్కన పెడితే, మొదటి ప్రధానమైన పాకిస్తాన్ని భయపెడుతున్నా, కలవర పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, ఆందోళన చెందేలా చేస్తున్నటువంటి ఒక ఉదంతం ఏంటి అంటే, ఒక నిర్ణయం ఏంటి అంటే సింధు జలాలను ఆపేయడం. సో సింధు జలాలను ఆపేయడం ద్వారా అంటే నిధులు, నీళ్లు ఈ రెండుగా లేకపోతే పాకిస్తాన్ లేదు. నీళ్లుంటే 80% వ్యవసాయం ఉంటుంది. ఈ 80% వ్యవసాయంతో ఆహార ధాన్యాలు కొరత ఉండదు. సో ఆ ప్రాంతంలో ఆకలి లేకుండా ఉంటుంది. సో నీళ్లు కట్ చేసేస్తే అలాంటి పరిస్థితి అంటే వ్యవసాయం అంతా కూడా అక్కడ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆహార సంక్షోభం అక్కడ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నిధులు. పాకిస్తాన్కి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంది. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే నేరుగా ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF దగ్గరికి పోయి చేతులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ పోయి ఒక గిన్నె పట్టుకొని నిలబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే చాలా మీమ్స్ కూడా పాకిస్తాన్లోనే గతంలో చాలా మీమ్స్ వచ్చాయి. నాకు తెలిసి గత సంవత్సరం IMF దగ్గరికి వెళ్ళి వీళ్ళు పట్టుకున్నటువంటి ఒక ప్లేట్ లాగా ఒకటి పట్టుకుని ఉంటే IMF దాంట్లో డబ్బులు ఇస్తుంటుంది. సో IMF ఇచ్చేటటువంటి నిధులతోటే పాకిస్తాను ఈరోజు అక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఆ డబ్బులుగా లేకపోతే వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. సో నీళ్లు, నిధులు ఈ రెండు కానీ కట్ చేస్తే పాకిస్తాన్ మీద ఒక తోట కాదు కదా, కనీసం లక్ష్మీ బాంబు అంటే మనం దీపావళికి వేసిన లక్ష్మీ బాంబు కూడా వేయాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటినే టార్గెట్ చేసింది భారత ప్రభుత్వం. అందుకే ముందు సింధు జలాలను ఆపేసింది. ఇప్పుడు నీళ్లు ఆపేసినటువంటి భారత సర్కార్ నిధుల మీద పడింది. సో పాకిస్తాన్కి నిధులు రాకుండా ఉండేందుకు IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఎందుకు ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ మీద ఒత్తిడి తీసుకొస్తుందంటే, ఈ నెల 9వ తేదీన IMFకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాకిస్తాన్కి సంబంధించి దాదాపు 1 నుంచి 7 బిలియన్ల మధ్యలో ఒక నిధులు ఇచ్చేందుకు అవసరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో కాబట్టి ఆ పాకిస్తాన్కి ఇచ్చేటటువంటి నిధులను ఆపేయండి, పాకిస్తాన్కి ఇచ్చేటటువంటి అప్పుని ఇవ్వద్దు, పాకిస్తాన్కి రుణాలను ఆపేయండి అని చెప్పేసి భారత్ IMF మీద ఒత్తిడి తీసుకొస్తుంది. కేవలం భారతే కాకుండా భారత్కి సహకరించినటువంటి దేశాలు కూడా IMF మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ ఆపేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి మీరు కానీ అక్కడ కానీ డబ్బులు ఇస్తే మళ్ళీ మీ రుణం వెనక్కి వచ్చేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఆ రుణాన్ని ఆపేయండి అని చెప్పేసి భారత్ ఒత్తిడి తీసుకుంది. అంటే నీళ్లు ఆపేశారు. ఇప్పుడు నిధులు కానీ ఆపేస్తే పాకిస్తాన్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ రెండింటితో పాటు భారత్ దగ్గర ఉన్న ఇంకొక ప్రధానమైనటువంటి అస్త్రం ఏంటి అంటే, ఇప్పుడు POK అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ దాదాపు 46 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ను గుర్తించింది. అంటే టెర్రరిస్టులకు స్థావరంగా POKని తయారు చేసింది పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడు POKని ఖచ్చితంగా భారత్ స్వాధీనం చేసుకోవాలి. అంతేకాకుండా POK మీద దాడులు చేసి ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఈ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఉగ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేయాలి. దానికి అవసరమైనటువంటి సర్జికల్ స్ట్రైక్ చేయాలి. సో ఈ 3 అంశాల మీదే భారత్ ఫోకస్ పెట్టింది. అక్కడ ఆ దేశం మీద పౌరులకు ఇబ్బంది జరిగేలాగో లేకపోతే ఇక్కడ నుంచి యుద్ధం చేసేలాగా అన్ని వెపన్స్ వాడడమో ఇవన్నీ కూడా చేయాలనుకోవట్లేదు. భారత్ ఖచ్చితంగా యుద్ధం చేస్తుంది. ఎలాంటి యుద్ధం అంటే, ఇందాక నేను చెప్పినటువంటి ఈ 3 వ్యూహాలతోనే భారత్ ముందుకు వెళ్ళబోతుంది. నెంబర్ 1 నీళ్లు ఆపేసింది. అక్కడ 80% వ్యవసాయం తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆహార సంక్షోభం నెలకొండం నెంబర్ 1. నెంబర్ 2 నిధులు ఆపేయడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని దాదాపుగా కూడా అది పడిపోయేలాగా చేయడం, పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభాన్ని తీసుకురావడం నెంబర్ 2. నెంబర్ 3 ఏదైతే పాకిస్తాన్